హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా సారు స్కూల్ నుంచి ఇంటికి రాగానే షాపింగ్‌కి పోదాం పా అని చెప్పి మాల్‌కైతే తీసుకొచ్చానండి. ఇక్కడికి రాగానే వీడియో తీయమని చెప్తే మా సార్ అయితే అస్సలు వీడియో తీయలేదు. నేను కిచెన్ సామాన్ తీసుకుంటాను కదా అని పైనెళ్ళి చూస్తున్నాననమాట. అప్పుడు ఒక చిన్న క్లిప్ తీశారు అంతే. నేను డైలీ యేసుకునే టీ షర్టులు తీసుకోవాలని నేను మాటుకొచ్చానండి. కాకపోతే ఇక్కడ అసలు కొత్త స్టాక్ ఏం రాలేదు టీ షర్ట్‌లది. మొత్తం ఓల్డ్ స్టాకే ఉంది. రేట్లు కూడా చాలా ఎక్కువున్నాయి. అయితే అక్కడ ఇంకా చూడడానికి ఏం లేవన్నట్టుగా ఇక్కడ పైన వచ్చాము గ్రోసరీస్‌కి. గ్రోసరీస్ కూడా ఏం తీసుకోలేదండి. ఎందుకు అంటే మొన్ననే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. అయితే ఇంక నేనైతే ఒక చిన్నగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత బిల్ చేయిస్తున్నానండి. నేను చాలా తక్కువ సామాను తీసుకున్నానండి. ఏం తీసుకున్నానో ఇంటికెళ్ళాక చూపిస్తాను. ఇక్కడైతే టీ షర్ట్‌ల కోసం వెతికాను. టీ షర్ట్‌లు నాకు కనిపియలేదు. ఇంకా అందుకే నా షాపింగ్ అయితే తొందరగా కంప్లీట్ అయింది. ఇంకా బిల్ పే చేస్తున్నాననమాట. బిల్ వచ్చేసి 3000 అయిందండి. అసలు నేను ఏం తీసుకోలేదు. అంత బిల్ ఎందుకయిందో ఏమో. బిల్ పే చేశాక ఇంకా కార్డ్ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంటికొచ్చాక పిల్లలు చాలా ఎండగా ఉంది మమ్మీ అని అలసిపోయారనమాట. మా సారేమో జ్యూస్ తాగి పడుకున్నారు. నేను జ్యూస్ చేశాను కదా, పిల్లలకు ఒక గ్లాసు, నేను ఒక గ్లాసు జ్యూస్ తాగుతున్నానండి. వాళ్ళేమో మిక్చర్ కూడా తింటున్నారు. చూస్తున్నారు కదా మా పిల్లలు జ్యూస్ అయితే ఎంత ఇష్టంగా తాగుతున్నారో. ఇంకా నేను కూడా జ్యూస్ తాగినాక నేను ఏమేమి సామాను తీసుకొచ్చానో అవన్నిటిని మీకు చూపిస్తానండి. ఓకేనా మరి? చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాకనే షాపింగ్ వేయొచ్చిన ఈ బ్యాగ్ మీద అయితే సామాన్ తీసుకొచ్చిన, ఏమేమి తీసుకొచ్చిన అనేది మీకు అయితే క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి అయితే కింద పెట్టుకున్నాము. ఒక్కటే బ్యాగ్ అన్ని కుక్ వేసుకొని తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా నేను తీసుకొచ్చిన ఇంతే సామాను. వీటికి 3500 అయింది. దేనికైందో కూడా నాకు అర్థమే కావట్లేదు. నేను చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను. ఇలా 8 బాక్సులు తీసుకొచ్చానండి. ఇవి 4 తీసుకొచ్చాను. సెట్ 99 అనమాట. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటైతే ఓపెన్ చేసి నేను చూపిస్తాను. నేను ఇవి ఎందుకు తీసుకున్నానో తెలుసా? డీప్ ఫ్రిడ్జ్ లో విపిన్ క్రీమ్ స్టోర్ చేయడానికి ఈ బాక్సులు తీసుకొచ్చానండి. చాలా టైట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్, అస్సలు రావట్లేదు ఈ 2. ఇది నా వల్ల కానట్టుంది. మా సార్తో తీపిస్తాను. 99 రూపీస్ కి 2 బాక్సెస్ వచ్చాయి కదా. నేను క్వాలిటీ అంత తక్కువగా ఉంటుందేమో అనుకున్నా, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. చాలా గట్టిగా ఉన్నాయి బాక్సులు. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి అయితే నేను ఈ 2 బాక్సులు తెచ్చుకున్నాను. అయితే నేను ఫస్ట్ తీసుకున్నాక అనిపించింది ఈ బాక్స్ చాలా క్వాలిటీ బాగున్నాయి, స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, ఇంకా 2 తీసుకున్నా అన్నట్టుగా ఈ 2 కూడా తీసేసుకున్నానండి. ఆ తర్వాత బ్రష్లు తీసుకున్నాను. ఇది 135 రూపీస్ కి 6 వచ్చినాయి. స్క్రబ్బర్స్ ఇలా 2 ఉంటాయండి 10 రూపీస్. అది వచ్చేసి హార్పిక్ కూడా తీసుకొచ్చుకున్నానండి. ఈ రెండింటికి కలిపి 99, ఈ రెండింటికి కలిపి 99. నేను 4 తీసుకొచ్చాను. మనకి ఇంట్లో కూర్చొని ఏం పని చేసింది చెప్పండి? 24 అవర్స్ వాష్రూమ్స్ కడుపుతూనే ఉండాలి. అందుకే నేను 4 తీసుకొచ్చుకున్నాను. ఇలా అయితే 2 తీసుకొచ్చాను. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఐస్ క్యూబ్స్ కి 60 రూపీస్ పడ్డాయి ఈ రెండింటికి. తర్వాత ఇల్లు క్లీన్ చేయడానికి ఇలా అయితే లిక్విడ్స్ తీసుకొచ్చానండి. ఇది ఒకటి 50 రూపీస్ అనమాట. రెండింటికి 100 రూపీస్. తర్వాత ఇలా బౌల్ సెట్ తీసుకొచ్చాను. దీంట్లో ఎన్ని బౌల్స్ వచ్చినాయంటే 6 బౌల్స్ వచ్చినాయి. 99 రూపీస్ అండి. ప్లాస్టిక్ లాగా ఉంటాయి. నేను చూపిస్తాను మీకు. ఇట్లా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది క్వాలిటీ కూడా. నేను ఇది తీసుకొచ్చుకున్నాను. ఇలా అయితే 2 మ్యాట్లు తీసుకున్నానండి. ఒకటి 19 రూపీస్, మీకు కనిపిస్తుందో ఏమో. 1990 రూపీస్. ఇదొకటి 19 రూపీస్, ఇదొకటి 19 రూపీస్. 2 మ్యాట్లు తీసుకొచ్చుకున్నానండి నేనైతే. నేను నమ్మదు కదా, ప్రైస్ అయితే నేను చూపిస్తాను. మీకు కనిపిస్తుందా? ఈ 2 మ్యాట్లకు వచ్చేసి 19 రూపీస్. కానీ బిల్ ఎందుకు 3000 అయిందో నాకు అర్థం అవుతలేదు. తర్వాత ఫేస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నానండి. దీనికైతే ఎంత పడిందంటే ఫేస్ క్రీమ్ కి పాండ్స్ కి 314 రూపీస్ అండి. అయితే నేను మొన్నటిదాకా ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశాను. కాకపోతే కొంచెం చేంజెస్ చూద్దాం అన్నట్టుగా ఈ పాండ్స్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నానండి. తర్వాత ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇవి ఏంటంటే బై 1 get 1. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఇలా 2 కానీ 4 కానీ తీసుకొచ్చుకుంటానండి. ఇవి కూడా తీసుకొచ్చాను. నేను వీటిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను.
ఇంట్లో సామాన్ అయితే ఇది తీసుకొచ్చానండి. తర్వాత వచ్చేసి నా టీ షర్ట్లు తీసుకొచ్చుకున్నాను. అసలు నేను షాపింగ్ పోయిందే టీ షర్ట్లు కొనుక్కోవడానికి. అయితే అక్కడ పోగానే ఏమైందంటే టీ షర్ట్ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయండి. 299, 399, 499 అట్లా ఉన్నాయి. అయితే మనం మార్చిలో పోయినప్పుడేమో అన్ని 159, 299, 199 అట్లా ఉన్నాయన్నమాట. అప్పుడు నేను 4 టీ షర్ట్లు తెచ్చుకున్నా. ఇప్పుడు కూడా అంతే తక్కువలో ఉంటాయేమో, ఒక 10 టీ షర్ట్ల వరకు నేను తెచ్చుకోవాలని అయితే వెళ్ళిన. కాకపోతే ఆడ మంచి కలర్ కూడా లేవు, అంత స్టాక్ అయిపోయింది. ఇంకా రేట్లు కూడా ఎక్కువగా ఉండడంతో అయితే నేను 4-5 టీ షర్ట్లు తీసుకొచ్చుకున్నాను. నేను అనుకున్నాను కదా ఇంటికి వెళ్ళాక మీషో ఉంటుంది కదా, మీషో నుంచి ఆర్డర్ చేసుకుందాం అన్నట్టుగా అక్కడైతే టీ షర్ట్ ఏమి తీసుకొచ్చుకోలేదు. వైట్ కలర్ టీ షర్ట్ తీసుకున్నానండి. ఇక్కడ లవ్ అని వచ్చింది. నేను ఫ్రంట్ కెమెరా పెట్టిన కాబట్టి మీకు కనిపిస్తలేదు. నేను ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అయితే అసలు యూజ్ చేయను. ఇంకోటి నేను వేసుకున్న టీ షర్ట్లు కానీ డ్రెస్సులు కానీ నాకు చాలా లూజ్ ఉంటేనే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నేను స్కిన్ టైట్ అయితే అస్సలు వేసుకోను. మీరు ఈ డ్రెస్ చూడవచ్చు ఎంత లూజ్గా ఉందో, ఇంత లూజ్గా వేసుకుంటాను. టీ షర్ట్లు కూడా అంతే అండి, చూడండి ఎంత ఉందో వెడల్పు. నేను ఇంత లూజ్గా అయితే బట్టలు తీసుకుంటాను. నాకు టైట్గా వేసుకోవడం అస్సలు నచ్చదు. ఇలా వైట్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీనికి ఎంత పడిందంటే 299 అండి ఈ టీ షర్ట్కి, అంటే 300 పడింది ఒకటి. ఆ తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ టీ షర్ట్ తీసుకున్నానండి. ఇలా మధ్యలో వైట్ లైన్స్ వచ్చింది కనిపిస్తుంది కదా, ఈ టీ షర్ట్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ సైజ్ అండి. నేను అన్ని టీ షర్ట్లని లూజ్గానే తీసుకుంటాను. మీకు కనిపిస్తుంది కదా ఎంత వెడల్పుగా ఉందో. నేను ఈ టీ షర్ట్ని తీసుకున్నాను. ఇది కూడా 299 అండి, బ్లాక్ కలర్ టీ షర్ట్. నాకు ఆల్రెడీ ప్యూర్ బ్లాక్ ఉంది, అందుకే ఇప్పుడు వైట్ బ్లాక్ రెండు మిక్స్ అయ్యేలా ఈ టీ షర్ట్ అయితే తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ టీ షర్ట్ తీసుకున్నానండి. డార్క్ గ్రీన్ కలర్ లేదు అని చెప్పేసి నేను డార్క్ గ్రీన్ కలర్ తీసుకొచ్చుకున్నానండి. దీని రేట్ వచ్చేసి 199 పడింది. మీకు 3 టీ షర్ట్లు చూపించాను కదా. ఇప్పుడు ఇంకో టీ షర్ట్ వచ్చేసి లావెండర్ కలర్ తీసుకున్నానండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా 399 పడింది. చూడండి ఎంత లూజ్గా ఉందో. 4 ఒకటే సైజు. నాకు ఇంత లూజ్గా ఉంటేనే నచ్చుతుంది. నేనైతే ప్రస్తుతానికి 4 టీ షర్ట్లు తీసుకొచ్చుకున్నానండి. మళ్ళీ ఒకసారి పోయి మంచిగా తీసుకొచ్చుకుంటాను. నేనైతే ఎన్నో టీ షర్ట్లు తీసుకొచ్చుకున్నామని షాపింగ్ పోయినా, అయితే అది నాకు కలర్స్ నచ్చలేదు. ఇంకోటి రేట్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నేను 4 టీ షర్ట్లు తీసుకొచ్చుకున్నానండి. మీషోలో మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్ పాయింట్ తీసుకున్నానండి. ఇది కూడా లావెండర్ కలరు, మీకు లైట్గా కనిపిస్తుంది కానీ దీని కలర్ అయితే తిక్కుగా ఉంది. 100 రూపీస్ పడ్డది ఈ పాయింట్ అయితే. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఎంత ప్రైస్ తక్కువగా ఉన్నా ప్రైస్ ఎక్కువగా ఉన్నా కొన్ని సేమ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. అందుకే నేను తక్కువ రేట్లో ఉన్నాయేమో మంచిగా తెచ్చుకున్నామని పోయినా, కానీ అది ఎక్కువ ఉండేసరికి నేను టీ షర్ట్లు ఏం తెచ్చుకోలే. ఈ పాయింట్కు 100 రూపీస్ పడ్డది. ఇది ఇంట్లో డైలీ వేర్గా వేసుకోవచ్చు కదా, అందుకని నేను తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ తీసుకున్నానండి. ఇది కూడా అంతే, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. దీని ప్రైస్ కూడా 100 రూపీస్ పడ్డది. 100 రూపీస్ అనగానే క్వాలిటీ తక్కువగా ఉంటుందని అస్సలు అనుకోకండి, మంచి క్వాలిటీగానే ఉంటుంది. ఇంకో పార్సల్ చూపిస్తానండి. ఇది నిన్న వచ్చింది మీషో నుంచి. నేను ప్లాజో ప్యాంట్ బుక్ చేశాను. అది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. నేను ప్లాజో ప్యాంట్లు ఎప్పుడు తీసుకున్నా కూడా మీషో నుంచే తీసుకుంటానండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇలాంటి ప్లాజోలే ఇంతకుముందు చాలా యూజ్ చేశాను. అయితే అది ఇంటి దగ్గర పెట్టేశాను అని చెప్పేసి నేను ఈ 2 ప్లాజోలు అయితే ఆర్డర్ చేసుకున్నానండి. నేను టీ షర్ట్లు కూడా అప్పుడప్పుడు మీషోలో తీసుకుంటాను. ఏమవుతుందంటే మీషోలో ఒక టీ షర్ట్ 250, 300 అట్లా పడుతుంది కదా. ఇదైతే నాకు 150లోనే మంచి క్వాలిటీ టీ షర్ట్లు వస్తాయి అన్నట్టుగా నేను షాపింగ్ కొనిపోయాను. మీకు చెప్పాను కదా అక్కడ లేవు అని చెప్పేసి, స్టాక్ మొత్తం అయిపోయింది. నేను ఇంతకు ముందుకే బ్లాక్ కలర్ ప్లాజోలు అయితే 2 యూజ్ చేశాను. అవి ఇంటి దగ్గర పెట్టేశానండి. మళ్ళీ ఇక్కడ నాకు బ్లాకే నేను ఆర్డర్ చేసుకున్నాను. సైజ్ వచ్చేసి 3 సైజు. నాకు ఎప్పుడైనా ఇంట్లో వేసుకునే బట్టలు కంఫర్టబుల్గా ఉండాలి, అందుకే నేను లూజ్గానే తీసుకుంటానండి. ఇందాక మీరు చూసారు కదా టీ షర్ట్లు ఎంత లూజ్గా తీసుకున్నానో. ఈ ప్లాజోలు కూడా అంతే, 3 సైజ్ ప్లాజోలు. ఇంకో ప్లాజో తీసుకున్నానండి. మీకు నిజం చెప్పాలంటే ఇది ఏ కలరో కూడా నాకు తెలీదు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2 ప్లాజోలు తీసుకున్నాను, 300 అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మా సార్ని బదలాడి షాపింగ్కి వెళ్తే నేను ఏం బట్టలు తీసుకొచ్చుకోలేదు, కానీ ఇంట్లో సామాన్ తీసుకొచ్చుకున్నా. వీటికి 3000 అయింది తెలుసా బిల్లు. బిల్లు కూడా నా దగ్గరనే ఉంది, చూపిస్తాను. పాకెట్లో పెట్టుకున్నా. కదా ఎంత పెద్ద బిల్లు. ఈ టీ షర్ట్లకి రేట్ చాలా ఎక్కువ పడిందండి. 99, 399 అట్లా పడ్డాయి కదా.
వాటికి ఎక్కువైనాయి. ఇంట్లో సామాన్ అయితే చాలా తక్కువనే అయిపోయింది. నేను మొన్ననే ఫ్లిప్కార్ట్లో సామాన్లు అన్నీ బుక్ చేశాను కదా, అయితే మాకు కొన్ని సామాన్ రాలేదు. ఆ తర్వాత 15 రోజులు 16 రోజుల తర్వాత మిగతా సామాన్ అయితే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వచ్చిందండి. అంతే, ఇంకా నేను షాపింగ్ మాల్లో అయితే సామాన్ అస్సలు తీసుకోలేదు. మొత్తం 3000 అయింది. బిల్ పే చేశాను, నేనే పే చేశాను, తీసుకొచ్చాను. ఇవన్నిటిని నేను ఇంట్లో పెట్టేస్తానండి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.